ఉపాధి నిమిత్తం బెహ్రెయిన్ వెళ్లిన జగిత్యాల యువకుడు అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాలలోని కృష్ణానగర్కు చెందిన అనుమల్ల కళ్యాణ్ అనే యువకుడు 10 నెలల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన బెహ్రెయిన్ వెళ్లాడు. కార్ వాష్ క్లీనర్గా పనిచేస్తుండగా జీతం సరిపోకపోవడంతో వేరే ఉద్యోగానికి వీసా కోసం ప్రయత్నించాడు. కానీ వీసా ఇస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్న వ్యక్తులు మోసం చేశారని కళ్యాణ్ తల్లి తెలిపింది. దీంతో గత కొంతకాలంగా మనస్తాపానికి గురయ్యాడని, మంగళవారం పుట్టినరోజు కావడంతో కేక్ కోసి వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నట్లు వెల్లడించింది. కానీ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. విజయ్కు పైసలు కట్టిండు, వేరే వాడు విజయ్ పంపించలేడట మాతో అన్నాడు. ఏమి చేయలేదు, ఎవరు పైసలేరు. మొన్న అంత ఫస్ట్ సారి ఒకసారి పోయొచ్చిండు, మళ్ళీ ఒకసారి పోయొచ్చిండు. అయితే అక్కడ మొన్న పోయినప్పుడు తక్కువ పైసలు అంట జీతం, ఎక్కువ దానికి అక్కడనే ఉండగా పైసలు కట్టిండట. కడితే వాడు మోసం చేస్తున్నట్లు అయిండు. మాదేమి లేదు. నాలుగు కూడా మంచిగా మాట్లాడిండు, బర్త్డే విషయం చెప్పిన మాట్లాడిండు. దాని వీడియో కాల్ చేయండి, అమ్మ డ్యూటీలు ఉన్నా అని చెప్పిండు. అంతే, మాకంటూ ఏం ప్రాబ్లమ్స్ లేవు, మానికి ఏం ఒత్తిడి లేదు, మేమేం ఒత్తిడి లేదు, మాకంటూ పైసలు అన్నది ఏమీ లేదు. అంత నిన్నటి దాకా మంచిగా మాట్లాడిండు. అమ్మా ఏం జరిగిందో మాకైతే తెలియదు, మాకేం విషయాలు తెలియదు. అక్కడైతే విషయం కట్టినాం, వాళ్ళు ఇంకిత్తలేరు అన్న విషయమే అన్నాడు, ఇంకేది లోతుగా చెప్పలేడని.